హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అన్ని రకాల పోషకాలను సంపూర్ణంగా తనలో నింపుకుని చర్మంపై ముడతలు తగ్గించి శరీరంలోని అవయవాలు కండరాలు బలం పుంజుకునేలా చేసి ప్రేగులకు శ్రమ లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే మొలకెత్తిన పెసర్లు మరియు బొరుగులతో సలాడ్. ఈ సలాడ్ని జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, చిన్న పిల్లల నుండి పెద్ద ముసలి వాళ్ళ వరకు తినగలిగే మాంసాహారాన్ని తలదన్ని చక్కటి శాకాహారం ఈ మొలకెత్తిన విత్తనాలు. ఒక్కసారి ఈ సలాడ్ని తయారు చేసి రుచి చూశారంటే అద్భుత అనకుండా ఉండలేరు. అంత బాగుంటుంది దీని రుచి. కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 100 గ్రాముల పెసలు 2 రోజుల ముందు నానబెట్టి మొలకెత్తించగా వచ్చిన క్వాంటిటీ. వేరుశెనగ పప్పు 100 గ్రాములు, బొరుగులు 100 గ్రాములు, క్యారెట్ తురుము 250 గ్రాములు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 మీడియం సైజు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర తరుగు కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేరుశెనగ పప్పు వేసి దోరగా వేయించి స్టవ్ ఆపేయాలి. తరువాత అందులో ఉప్పు కారం వేసి బాగా కలిపి మిగిలిన నెయ్యి వేసి కలిపి మొలకెత్తిన పెసలు వేసి కలిపి క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర వేసి బాగా కలిపి అందులో బొరుగులు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, పిల్లలు పెద్దలు అడిగి మరీ తయారు చేయించుకుని ఇష్టంగా తినేలా ఉండే మొలకెత్తిన పెసలు మరియు బొరుగుల సలాడ్ రెడీ. ఈ సలాడ్ని తయారు చేసిన వెంటనే తింటే అద్రిపోతుంది. ట్రై చేయండి. మనం నమిలేటప్పుడు దేని రుచి దానిది అనేలా డిఫరెంట్గా టేస్టులు తెలుస్తూ సూపర్గా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు మనం తినే ఆహారాలలో అన్నింటికంటే ప్రథమమైన, స్వచ్ఛమైన, ఎక్కువ మొత్తంలో పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మొలకెత్తిన విత్తనాలలో సహజమైన జీవశక్తి కలిగి ఉన్నది. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను మన శరీరానికి అందించగలము. వీటిలో ఎన్నో రకాల ఎంజైమ్స్ ఉన్నాయి. మనిషి పండ్లు కూరగాయలు తీసుకుంటూ మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటే 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. ఎండిన గింజలతో పోల్చితే మొలకలు వచ్చే సమయంలో అందులో ఉన్న విటమిన్లు, మినరల్స్, మాంసకృతులు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ విలువలు అన్నీ పెరుగుతాయి. అలాగే పిండి పదార్థాలు కొంత శాతం తగ్గుతాయి. ఎండిన గింజ ధాన్యాలలో చాలా తక్కువ శాతం నీరు కలిగి ఉంటుంది. అదే నానబెట్టిన గింజలలో 10% నీరు పెరిగి మొలకలు రావడం కోసం పోషక విలువలు పెరిగి జీవశక్తిని నింపుకుంటాయి. మొలకెత్తిన విత్తనాలకు మంచి ఆహారం అని పేరు రావటానికి కారణం ఏమిటంటే ఈ దేహాన్ని కాపాడే మాంసకృతుల శాతం ఎక్కువగా పెరుగుతుంది. మొలకలు వచ్చే ప్రక్రియలో గింజల్లో ఉండే పిండి పదార్థ భాగం అంతా కూడా సూక్ష్మంగా విడగొట్టబడుతుంది. పిండి పదార్థం ఏదైతే ఉందో అది మైన్యూట్గా విడిపోతుంది. వాతావరణంలో ఉండే నైట్రోజన్ని పీల్చుకుని ఈ పిండి పదార్థం ఏదైతే ఉంటుందో బాగా తేలికగా జీర్ణమయ్యే మాంసకృతులుగా, అంటే అమైనో యాసిడ్స్ గా మార్పు చెందుతుంది. గింజల్లో ఉండే పిండి పదార్థం శాతం కంటే మొలకలు వచ్చిన తరువాత పిండి పదార్థం శాతం తగ్గడానికి కారణం ఏమిటంటే ఆ పిండి పదార్థ శాతం అంతా కూడా ప్రోటీన్ కింద మార్పు చెందుతుంది. ప్రోటీన్ అంటే మన శరీర అభివృద్ధికి అవసరమైన పదార్థం. ప్రోటీన్ ఈ రకంగా మార్పు చెందిన మాంసకృతులు మిగతా ఆహారాలలో లభించే మాంసకృతుల కంటే
చాలా తేలికగా జీర్ణమవుతాయి. అది ఇందులో ఉన్న స్పెషాలిటీ. చిన్న ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సోడియం అంటే ఉప్పు ఉపయోగపడుతుంది. శరీరం లోపల ఉండే కార్బన్ డయాక్సైడ్ని కూడా విసర్జించడానికి పనికొస్తుంది. మొలక వచ్చిన గింజల్లో ఈ సోడియం శాతం చాలా ఎక్కువగా పెరగడంతో ఈ మొలకల ఆహారం చాలా త్వరగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. కొంతమందికి చర్మం, పొట్ట మెత్తగా లూజు అయ్యి ముడతలు పడిపోయి చర్మం, పొట్ట వేళ్లాడుతూ ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి సలాడ్లు తింటే చర్మం, పొట్ట ముడతలు తగ్గి వేళ్లాడడం తగ్గుతుంది. కండరాలు, చర్మం రెండూ బలాన్ని పుంజుకుని అందాన్ని సంతరించుకుంటాయి. దీనిని నేను ప్రాక్టికల్గా చేసి చూసి మీకు చెబుతున్నాను. బరువు తక్కువ ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు మీ చర్మం లూజు అయ్యి ముడతలు పడిపోకుండా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. మొలకల ఆహారం తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరించి మింగేయండి. గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే మొలకల ఆహారం తిన్నప్పుడు వెంటనే నీళ్లు త్రాగకూడదు, పుక్కిలించాలి అంతే. 1 గంట తర్వాత నీళ్లు త్రాగండి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.